Hi, this is Dr. Swapna. So in the previous class, I have explained you about hatching. And today's session, I'm going to continue that class. Okay, coming to the process of hatching. So, process of hatching. In that first one is egg incubation. That first one is egg incubation. So, what is egg incubation? అంటే ఎగ్ ఇంక్యుబేషన్ అంటే ఏంటి అంటే హియర్ ద టైమ్ టేకెన్ టు డెవలప్ అన్ ఎంబ్రియో is called as incubation period. So in this egg incubation, so here there are two types of eggs. Some eggs are small and some eggs are larger in size. రెండు రకాలైనటువంటి ఎగ్స్ ఉంటాయమ్మా. కొన్ని పెద్దవిగా ఉంటాయి, కొన్ని చిన్నవిగా ఉంటాయి. సో ఇక్కడ ఇంక్యుబేషన్ టైం వచ్చేటప్పటికి హియర్ ద టైమ్ వ్యారీ స్లైట్లీ అకార్డింగ్ టు ద సైజ్ ఆఫ్ ది ఎగ్. అకార్డింగ్ టు సైజ్ ఆఫ్ ఎగ్. సో టైం అనేది వ్యారీ అవుతుంది అనమాట. సో ఇఫ్ దే ఆర్ లార్జర్ ఎగ్స్ దే మే టేక్ ఎ డే లాంగర్ టు హ్యాచ్ దెన్ ఎ స్మాల్ ఎగ్స్. సో పెద్ద ఎగ్స్ అంటే డెఫినెట్గా ఒక రోజు ఎక్కువ పట్టొచ్చు అంటున్నాడు. చిన్న ఎగ్స్ అయితే ఒక రోజు తక్కువలో అక్కడ ఇంక్యుబేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఎగ్ ఇంక్యుబేషన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఎగ్ ఇంక్యుబేషన్ అంటే చిన్న ఎగ్స్లో అయితే ఒక రోజు తక్కువలోనే ఇంక్యుబేషన్ పీరియడ్ కంప్లీట్ అవుతుంది. అదే లార్జర్ ఎగ్స్ అయితే ఇట్ మే టేక్ 1 day లాంగ్ అని చెప్తున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ వన్, దట్ ఈస్ టర్నింగ్ ఆఫ్ ది ఎగ్స్. సో టర్నింగ్ ఆఫ్ ఎగ్స్ వచ్చేటప్పటికి హియర్ డ్యూరింగ్ హ్యాచింగ్ ప్రివెంట్ ద ఎంబ్రియో ఫ్రమ్ స్టిక్కింగ్ టు ది షెల్ లైనింగ్. సో ఈ ఎగ్స్ అనేవి ఎందుకని టర్న్ చేయాలి అంటే అట్ ద టైమ్ ఆఫ్ హ్యాచింగ్ పీరియడ్ అప్పుడు ఎంబ్రియో అనేది షెల్ కి అటాచ్ అవ్వకుండా ఉండటం కోసం కంపల్సరీగా మనం ఎగ్స్ అనేవి టర్న్ చేస్తూ ఉండాలి. అండ్ ఎగ్ షుడ్ బి టర్న్ వన్స్ ఇన్ 8 hours. సో 8 hours ఒకసారి కంపల్సరీగా ఎగ్స్ అనేవి టర్న్ చేస్తూ ఉండాలి. 8 hours ఒకసారి, వన్స్ ఇన్ ఎవ్రీ 8 hours. 8 hours ఒకసారి ఎగ్స్ అనేవి టర్న్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా బట్ షార్టర్ ఇంటర్వెల్స్ ఆర్ బెటర్. సో 8 hours అంటే 8 hours కాకుండా 8 hours కంటే కూడా తక్కువ టైంలో మనం వాటిని టర్న్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ 4 hours ఒకసారి లేదంటే 5 hours ఒకసారి మనం టర్న్ చేసినట్టయితే ఎంబ్రియో అనేది షెల్కి అటాచ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ రొటేట్ ఎగ్స్ అట్ 180 degrees. సో అంతేకాకుండా మనం ఈ ఎగ్స్ని రొటేట్ చేస్తూ ఉండాలి, 180 degreesకి రొటేట్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఆల్సో స్క్వేరిష్ ట్రేస్ ఆర్ రొటేటెడ్ అట్ 90 degrees. స్క్వేరిష్ ట్రేస్ అయితే మనం 90 degreesకి వాటిని రొటేట్ చేస్తూ ఉండాలన్నమాట. సో అలా రొటేట్ చేయడం వల్ల ఏంటి అంటే టెంపరేచర్ అనేది అన్ఈవెన్గా కాకుండా మొత్తం ట్రే అంతటికీ కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మెయింటైన్ ద రికార్డ్ ఆఫ్ టెంపరేచర్ అండ్ టైమింగ్స్ ఆఫ్ రొటేషన్ ఫర్ కరెక్ట్ అసెస్మెంట్. సో అంతేకాకుండా ఎప్పుడు మనం టెంపరేచర్ ఎంత ఉంది అనేది, నెక్స్ట్ ఎప్పుడెప్పుడు రొటేట్ చేస్తున్నాము అనేటువంటి టైమింగ్స్ని కూడా నోట్ చేయమంటున్నాడు, ఒక రికార్డ్ని మెయింటైన్ చేయమంటున్నాడు అనమాట. సో అలా రికార్డ్ మెయింటైన్ చేయడం వల్ల ఏంటి అంటే మనం ఫ్యూచర్లో కరెక్ట్గా అసెస్ చేసుకోవడానికి, అసెస్మెంట్ కరెక్ట్గా ఉందా, మనం కరెక్ట్గా చేసామా లేదా అని తెలుసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇట్ టేక్స్ 21 days ఫర్ ద ఎగ్ టు హ్యాచ్ ఇన్ నార్మల్ కండిషన్స్. సో నార్మల్ కండిషన్స్లో చూసినట్టయితే ఎగ్ అనేది విత్ ఇన్ 21 daysలో అక్కడ హ్యాచింగ్ అనేది జరుగుతుంది. Whereas it takes 21 days for the eggs to hatch in 21 days in normal conditions. So normal conditions లో 21 days లోపు ఎగ్స్ అనేవి హ్యాచ్ అవుతాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ అరౌండ్ 18 days, అరౌండ్ 18th day ఏం చెప్తున్నాడు అంటే స్ప్రే ఎ లిటిల్ క్వాంటిటీ ఆఫ్ వార్మ్ వాటర్ ఓవర్ ద ఎగ్స్ టు ఫెసిలిటేట్ ఈజీ బ్రీడింగ్ ఆఫ్ ది ఈజీ బ్రేకింగ్
ఈజీ బ్రేక్ ఆఫ్ ద షెల్ బై బేబీ చిక్. సో 18th డే, అరౌండ్ 18th డే మనం వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్లు ఎగ్స్ మీద చల్లినట్టయితే సో బేబీ చిక్స్ అనేవి ఈజీగా ఈ ఎగ్ షెల్ ని బ్రేక్ చేసుకొని బయటికి రాగలం అనమాట. కాబట్టి 18th డే ఆర్ అరౌండ్ 18th డే మనం గోరువెచ్చని నీటిని ఈ ఎగ్స్ మీద స్ప్రే చేయమంటున్నాడు. నెక్స్ట్ here the chirping sounds by 20th day indicating the readiness of baby chicks to peck the shell at the air space region of the blend end. సో మనం 20th డే చూసినట్టయితే మనకి చిర్పింగ్ సౌండ్స్ అనేవి వినిపిస్తాయి అన్నమాట. సో ఈ చిర్పింగ్ సౌండ్స్ వినిపించడం ఏంటి అంటే ఇది ఒక ఇండికేషన్ అనమాట. సో ఇట్ ఈస్ రెడీ, హియర్ ద బేబీ చిక్ ఈస్ రెడీ టు బ్రేక్ డౌన్ ది షెల్ అని మనకి అదొక ఇండికేషన్ అనమాట. సో ఎక్కడి నుంచి అది బ్రేక్ అవుతుంది అంటే బ్లెండ్ ఎండ్. సో ఇది ఎగ్ అనుకుందాం, ఇది ఎగ్ అవుతే ఈ బ్లెండ్ ఎండ్ దగ్గర ఇలాగా ఎయిర్ స్పేస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. సో ఈ బ్లెండ్ ఎండ్ దగ్గర బ్రేక్ చేస్తుంది బేబీ చిక్. నెక్స్ట్ ఇన్ నెక్స్ట్ 6 to 10 hours. సో నెక్స్ట్ 6 to 10 hours లో చూసినట్టయితే చిక్స్ బ్రేక్ ద షెల్ అండ్ కమ్ అవుట్. సో ఆఫ్టర్ 6 to 10 days, 6 to 10 hours తర్వాత ఈ చిక్స్ అనేవి ఏం చేస్తాయి, బ్రేక్ చేస్తాయి అన్నమాట షెల్స్ ని. ఒకవేళ అవి షెల్స్ ని బ్రేక్ చేయలేదు అంటే కంపల్సరీగా దే మే బి వీక్ చిక్స్ ఆర్ దే ఆర్ మాల్ఫార్మ్డ్. అయితే అవి వీక్ చిక్స్ అయినా అయి ఉండాలి, లేదంటే అవి మాల్ఫార్మ్డ్ చిక్స్ అయినా అయి ఉండాలి. అప్పుడు మాత్రమే అవి షెల్ ని బ్రేక్ చేయలేవు అని చెప్తున్నాడు. నెక్స్ట్ బేబీ చిక్స్ నీడ్ ద హెన్ ఫర్ వార్మ్. సో కంపల్సరీగా చిక్స్ అన్నిటికీ కూడా వార్మ్నెస్ అనేది కావాలి కాబట్టి దే నీడ్ ది హెన్. సో వాటికి అవసరం అన్నమాట మదర్ హెన్. So the mother bird associating the chirping baby chicks will fluff off her feathers of the wings and tuck them in around her. So ఎప్పుడైనా సరే ఈ బేబీ చిక్స్ కి వార్మ్ కావాలి కాబట్టి మదర్ హెన్ ఏం చేస్తుంది అంటే వాటి యొక్క రెక్కల్లో వాటి అన్నిటినీ కూడా రెక్కలతోటి ఫ్లఫ్ ఆఫ్ అంటే కవర్ చేస్తుంది అనమాట. వాటి రెక్కల కింద ఈ బేబీ చిక్స్ ని ఉంచుకుంటుంది. సో టు గివ్ వార్మ్నెస్. And on the 21st day of incubation, so 21st day of incubation అప్పుడు చూసినట్టయితే chicks sound began to hatch. Chicks should begin to hatch. So 21st day ఈ బేబీ చిక్స్ అన్నీ కూడా హ్యాచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. And do not disturb the hen on the nest until hatching period ends in the evening of the day. సో ఆ బేబీ నెస్ట్ మీద ఉండేటువంటి మదర్ హెన్ ని అసలు డిస్టర్బ్ చేయొద్దు అంటిల్ ఆ హ్యాచింగ్ మొత్తం ఆ రోజు ఈవినింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మదర్ హెన్ ని అసలు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తున్నాడు. అండ్ ఆ టైంలో ఏం చేయాలి అంటే ఆల్రెడీ ఎగ్స్ ఏవైతే అన్హ్యాచ్డ్ ఎగ్స్ ఉంటాయో అటువంటి అన్హ్యాచ్డ్ ఎగ్స్ ని బ్రోకెన్ షెల్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేసేయమంటున్నాడు. అన్హ్యాచ్డ్ ఎగ్స్ ని రిమూవ్ చేసేయమంటున్నాడు, యాజ్ వెల్ యాజ్ బ్రోకెన్ షెల్స్ ని కూడా రిమూవ్ చేసేయాలన్నమాట. అండ్ డిస్పోజ్ ద వీక్ చిక్స్ దట్ కాంట్ ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ద షెల్ యాజ్ దే నెవర్ విల్ డూ వెల్. సో అంతేకాకుండా ఈ షెల్ నుంచి బయటికి రాలేనటువంటి వీక్ బర్డ్స్, మాల్ఫార్మ్డ్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బర్డ్స్ అన్నిటినీ కూడా డిస్పోజ్ చేసేయమంటున్నాడు. ఎందుకని డిస్పోజ్ చేయమంటున్నాడు అంటే వై, బికాస్ దే ఆర్ వీక్. సో అవి ఇంకెప్పటికీ వీక్ గానే ఉంటాయి కాబట్టి అటువంటి చిక్స్ ని వీ హ్యావ్ టు డిస్పోజ్. Next, vent of the baby chicks open during 18th day of incubation. So vent అంటే జనరంధ్రము. వెంట్ అంటే అర్థం ఏంటమ్మా, జనరంధ్రము. సో ఈ జనరంధ్రాలు అనేవి ఎప్పుడు ఓపెన్ అవుతాయి అంటే అట్ ద టైమ్ ఆఫ్ 18th day of incubation period, దట్ ఈస్ 18th day మాత్రమే ఈ జనరంధ్రాలు అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. జనరంధ్రాన్ని ఏమంటారంటే వెంట్ అంటారు. అండ్ ద న్యూలీ హ్యాచ్డ్ బేబీ చిక్ ఇస్ వెట్ అండ్ విల్ క్విక్లీ డ్రై. సో అప్పుడే హ్యాచ్ అయ్యి ఎగ్ నుంచి బయటకు వచ్చినటువంటి కోడిపిల్ల ఎలా ఉంటుంది అంటే బాగా వెట్గా ఉంటుంది అనమాట.
సో అది ఎంత వెట్గా అయితే ఉందో అంత క్విక్గా కూడా డ్రై అయిపోతుంది అంటున్నాడు. అండ్ దిస్ విల్ ఫెసిలిటేట్ రన్నింగ్ అండ్ లుకింగ్ ఫర్ ఫుడ్ అండ్ వాటర్ విత్ ఇన్ మినిట్స్. సో అంతే ఫాస్ట్గా అవి ఏం చేస్తాయంటే బయటికి వచ్చిన వెంటనే ఫాస్ట్గా పరిగెట్టడం, ఆహారం కోసం వెతుక్కోవడం స్టార్ట్ చేస్తాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ కమింగ్ టు ది హెల్త్ చెక్స్. Next one is health checks. So health checks వచ్చేటప్పటికి as soon as the newly hatched chick gets dried and fluffed up, quickly check for any deformities like. సో ఒకసారి హ్యాచ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత చిక్స్ అవి డ్రై అయిన తర్వాత సో అవి వాటి కండిషన్స్ ఎలా ఉన్నాయి, వెదర్ దే ఆర్ హెల్దీ ఆర్ నాట్, ఆర్ ఎనీ డిఫార్మిటీస్ ఏమన్నా ఉన్నాయా అనేవి చెక్ చేయాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ వన్ ఏంటి హెల్త్ చెక్స్లో అంటే ఫస్ట్ వన్ ఈజ్ స్టార్ గేజింగ్. ఫస్ట్ వన్ ఈజ్ స్టార్ గేజింగ్. ఏంటి అసలు స్టార్ గేజింగ్ అంటే ఏంటి అంటే it indicates a serious disease from which the chick will not recover and hence to be killed. సో ఏంటి అంటే దీన్ని ఎన్సెఫలమేషియా అంటారు. ఏమంటారమ్మా? ఎన్సెఫలమేషియా. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎన్సెఫలమేషియా అంటారు అనమాట. అంటే అవి ఎగ్ నుంచి హ్యాచ్ అయ్యి బయటికి వచ్చి పైన నక్షత్రాలని అబ్జర్వ్ చేస్తున్నట్టు పైవైపు ఆకాశం వైపు చూస్తున్నాయి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టార్ గేజింగ్ అంటారు. దాన్ని ఏమంటారమ్మా? స్టార్ గేజింగ్ అంటారు. దాన్నే ఏ డిసీజ్ అంటారంటే ఎన్సెఫలమేషియా అంటారు అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ క్రూక్డ్ టోస్. సెకండ్ వన్ ఈజ్ crooked toes. So crooked toes when the chick cannot stand properly, which again to be pulled. సో అవి సరిగ్గా నిల్చోలేకపోతున్నాయి అంటే అటువంటి వాటిని కూడా డిస్పోజ్ చేసేయమంటున్నారు. క్రూక్డ్ టోస్ when the chick cannot stand properly, which again to be pulled. అటువంటి వాటిని కూడా తీసేయాలన్నమాట. నెక్స్ట్ splay legs caused by too slippery surface. స్ప్లే లెగ్స్ కాజ్డ్ బై టూ స్లిప్పరీ సర్ఫేస్. నునుపైనటువంటి నేల ఆధారంపై జారుతూ ఉన్న పక్షులను కూడా తొలగించాలి. అంటే బాగా స్మూత్ సర్ఫేస్ మీద కూడా అవి సరిగ్గా నిల్చోలేకపోతున్నాయి అంటే అటువంటి చిక్స్ని కూడా వీ హ్యావ్ టు డిస్పోజ్ అని చెప్తున్నాడు అనమాట. ఓకేనమ్మా? సో దీస్ ఆర్ హెల్త్ చెక్స్. సో వెదర్ ద చిక్ ఈస్ హెల్దీ ఆర్ నాట్ అనేది మనం ఎలా చూసుకోవాలి అంటే స్టార్ గేజింగ్ ఒకటి, నెక్స్ట్ క్రూక్డ్ టోస్ ఒకటి, నెక్స్ట్ స్ప్లే లెగ్. స్టార్ గేజింగ్ అంటే ఆకాశం వైపు అంటే హ్యాచ్ అయ్యి బయటకు వచ్చిన వెంటనే ఆ చిక్క ఆకాశం వైపు చూస్తూ ఉందంటే దాన్ని స్టార్ గేజ్ అంటారు. ఆ డిసీజ్ని ఏమంటారు అంటే ఎన్సెఫలమేషియా అంటారు అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ క్రూక్డ్ టోస్. సో క్రూక్డ్ టోస్ అనేది ఎవరిలో చూస్తాము అంటే when the chick cannot stand properly, which again to be pulled. సో అది సరిగ్గా నిల్చోగలట్లేదు అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ క్రూక్డ్ టోస్. సో అటువంటి బర్డ్స్ని కూడా మనం డిస్పోజ్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ పిల్లలు తమ కాళ్ళపై సరిగ్గా నిల్చోక మిగతా పిల్లల పక్షులతో సమానంగా పరిగెత్తలేకపోయినను అటువంటి పక్షులన్నిటినీ కూడా తొలగించాలి. ఇంకొకటి ఏంటి స్ప్లే లెగ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ నునిపోయినటువంటి నేల ఆధారంపై జారుతూ ఉన్నటువంటి పక్షులను గుర్తించి వీటిని కూడా తొలగించాలి అని చెప్తున్నారు. సో ఇంతటితోటి మనకి హ్యాచింగ్ అనేది కంప్లీట్ అయింది అనమాట. దిస్ ఇస్ పార్ట్ 2 is completed and if you have any doubts you can call me. Thank you.